రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను హుందాగా నడపాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో డిస్కషన్ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను లేవనెత్తడంపైనే ఫోకస్ పెట్టాలన్నారు. అటు ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. తప్పకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు, పాలసీ విధానాలు కూడా, అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై కూడా జవాబు చెప్పడం, జవాబుదారితనంతో మా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటుంది. మేము అసెంబ్లీని హుందాగా నడిపేయాలని ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో అందరూ కూడా గౌరవ సభ్యులు ఉండాలి, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఉండాలి, వారికి ఉన్న అనుభవాన్ని కూడా వారికి మంచి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరు రావాలని కోరుకుంటాం. హుందాగా నడిపే ప్రయత్నం మేము పూర్తి స్థాయిలో చేస్తాం. కానీ మాతో పాటు ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, హుందాగా కార్యాచరణ తీసుకోవాలని వారికి కూడా వారి సహకారం కూడా అవసరం. ఒక పరంగానే కాదు, చప్పట్లు రెండు చేతులతోనే అవుతాయి కనుక. సో ఈరోజు మేము మా శాసనసభ సంబంధించిన సమావేశాలు హుందాగా నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కార్యక్రమం తీసుకుంటాం.